టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కొత్త థీమ్ అయితే వచ్చింది కదా, అదైతే ట్రై చేస్తున్నాం. ఎప్పటిలాగే మనం అయితే చూసుకుంటే ఇక్కడ రాగానే ఈ థీమ్కి సంబంధించిన ఈవెంట్ చూపిస్తుంది కాబట్టి ఇలాగైతే మనకు చూపించారు. ఇక్కడైతే స్టాచ్యూ ఉంది, వెనకైతే ట్రైన్ ఉంది. పర్లేదు, ట్రైన్కి సంబంధించింది మొత్తం ఉంది. ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఈ ట్రైన్ చూస్తేనే మీకు ఒకటి చెప్పాలి, లోపలికి వెళ్ళి చెప్తాను. ఇక్కడైతే చూసుకుంటే మనకి ట్రైన్ యానిమేషన్లో అయితే ఫ్లైట్ ఎంట్రీ అయితే వచ్చింది. ఇదైతే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. పర్లేదు, నాకైతే భలే అనిపించింది ట్రైన్ అయితే. ఇక్కడైతే మ్యాప్లో చూసుకుంటే ట్రైన్స్ అయితే ఉన్నాయి, 3 ట్రైన్స్ అయితే. ఇక్కడైతే చూసుకుంటే ఏ అని ఉంది, కంపార్ట్మెంట్స్ అనుకుంటా. ఇక్కడైతే చూసారు కదా, రోజోక్ స్కూల్ అని ఉంది కదా, ఆ ట్రైన్స్ అయితే ఉంటాయి గైస్. అలాగైతే మీరు చూసుకోవచ్చు. థియేటర్ అయితే కలుద్దాం. మీరైతే అలాగే దిగండి గైస్, ఎందుకంటే చాలా సేఫ్ చోటు. ఇక్కడైతే చూడండి, సైడ్ అయితే ఒక స్టేషన్ లాగా ఉంది కదా, స్టైర్ కేస్ లాగా. అక్కడైతే దిగండి, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే దిగినట్లు గుర్తుంటే ఇక్కడ చూస్తే ఒక క్రియేట్ ఉంది చూడండి. ఇక్కడికి అయితే ఒక ఎనిమికి అయితే లూట్ సరిపోద్ది, ఒక టీమేట్కి అయితే అలాగే లూట్ సరిపోద్ది. ఇక్కడ నుంచి అయితే ఫైట్ తీసుకోవచ్చు. ఇలాగే ఇటు సైడ్ కూడా, ఆపోజిట్ సైడ్ కూడా ఉన్నాయి, మీరైతే అలా లూట్ చేసుకోవచ్చు. మీరు ఇటు సైడ్ అయినా కవర్ తీసుకోవచ్చు గాయస్, మీకైతే భలే అనిపిస్తుంది. తర్వాత ఇక్కడికైతే చూసుకుంటే మనకైతే ట్రైన్ ట్రాక్ అయితే ఉంది. ట్రైన్ ట్రాక్లోనే అయితే ఒక ట్రైన్ అయితే ఉంది గాయస్. చూసారా, చివరిన ఒక ట్రైన్ ఉంది. ట్రైన్ అయితే ఉంది కదా, అది ముందుకు ఇక్కడైతే చూపిస్తుంది. చెప్తాను వినండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే టైం అయితే ఉంది కదా, ఒక మిషన్ లాగా. ఈ టైం అయిపోయాక దీని దగ్గరికి వద్దాం గాయస్. ఇక్కడైతే ఇంకా చూసుకుంటే మెయిన్ క్యాజువల్ అయితే ఉంది. మెయిన్ క్యాజువల్లోకి అయితే వెళ్దాము. అలాగే ఇక్కడైతే ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ మనం బయటనే చూసాం కదా స్టాచ్యూ. ఆ స్టాచ్యూ దగ్గర అయితే ఎప్పుడూ ఒక క్రేట్ ఉంటుంది. ఆ క్రేట్ ఓపెన్ చేసుకుంటే చిన్నపాటి అయితే వస్తుంది. చూసారా, జస్ట్ మీరు చూసుకోవడానికి. ఇదేంటంటే మనకి మెకా ఈవెంట్లోనే స్కై డైవ్ ఇచ్చాడు కదా, అలాగా ఇది అలాంటిది అనుకోండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నొక్కితే ఇలా గాల్లోకి ఎగురుతాడు. అంటే జస్ట్ ఇలా ఏం పెట్టుకుంటే త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఫైర్ బటన్ నొక్కి అందుకని ఎగురుతాడు. అంతే, జస్ట్ అలా ఎగురుతాడు. ఇక్కడ చూసుకుంటా మనకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎలా నొక్కాలంటే జస్ట్ టైం పెట్టుకొని నొక్కితే మనోడు కత్తులతో జమ్ అనుకొని వెళ్తాడు. ఇదైతే భలే ఉంది. మళ్ళీ చూపిస్తాను. వావ్, భలే పెట్టాడు. ఈసారి అయితే తెచ్చినప్పుడు బాగా తెచ్చాడు, క్రిందటి సేమ్ కంట. ఎక్కడైతే మనం చూసుకుంటే కొత్తగా ఒకటి వచ్చింది, స్టింగ్ అనుకుంటా. బీజిఎంఐ స్టింగ్కి కొలాబరేట్ అయింది. చూసారు, శబ్దం అయితే వచ్చింది. బీజిఎంఐకి స్టింగ్ అయితే కొలాబరేట్ అయితే అయ్యింది. మనం ఇలాగా మెయిన్ బిల్డింగ్లోకి ఎంటర్ అయితే ఒక చిన్నపాటి లిఫ్ట్ ఉంది. ఇక్కడైతే ఓపెన్ బటన్ ఉంది, అది నొక్కితే పైకి వెళ్తాడు. అదే బీట్స్ ఉన్నాయి, కొంచెం క్లోజ్ చేయాలి. ఇప్పుడైతే పైకి వెళ్తాం. ఇక్కడైతే మెయిన్ రూట్ అంటే మెయిన్ రూట్ అని ఇక్కడ చూసారా, ఇక్కడైతే 3 బాక్సెస్ ఉన్నాయి. ఆ 3 బాక్సెస్లో మెయిన్ క్రేట్ అయితే ఇది. నొక్కితే మనకి పెద్ద లూట్ ఏం రాదు కానీ సరిపోతే, అంటే ఒక సరిపోయినట్టు వస్తాయి. అంటే 3 క్రేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక టీమ్కి అయితే ఇలా సరిపోతాయి. 3 మెంబర్స్ ఇటు నుంచి అయితే వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళడం కావదు. ఇది జస్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కానీ అవ్వదు. ఎనిమిస్ కూడా దీంట్లో నుంచి రావచ్చు. ఇక్కడ అయితే ఎంత స్పీడ్కి వస్తే అంత స్పీడ్కి కవర్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే గడియారం అయితే తిరిగింది కదా, ఇక్కడి నుంచి అయితే మీరు ఫైట్ తీసుకోవచ్చు అనుకుంటారు. అలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూసారా, ఇన్విజిబుల్గా
ఇక్కడ పెట్టాడు. ఇక్కడికైతే మనం థ్రోయబుల్స్ యూజ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. అక్కడైతే చూశారు కదా, ఒక లైన్ అయితే అడ్డుతుంది, అది ఇన్విజిబుల్ గోడ. ఇక్కడ చూడండి, విసిరితే బయటకంటే వెళ్ళిపోతాయి. ఇలా నీళ్ళు వేసుకొని మోలీలు వేసుకొని చంపచ్చు ఎనిమీస్ని. అలా బయటకు వస్తే గ్లైడర్ వస్తుంది. ఈ గ్లైడర్ మనకి ఒక థీమ్లో ఉంది ఇచ్చాడు. అది ఏ థీమ్ కమెంట్ పెట్టండి గైస్. ఇదే మీకు ఈరోజు ఇస్తున్న హోంవర్క్. ఇందాక చెప్పాను కదా టైం అయిపోయాక వద్దామని. ఇక్కడికి వస్తే ఇక్కడికి సర్కిల్లో నించోడం అంటే ఇక్కడికి చూడండి ఓపెన్ బటన్ ఉంటుంది. ఆ ఓపెన్ కొడితే టైం ముందుకు వస్తుంది. చూడండి మొత్తం చూసే చెప్తా. ఇలాగే టైంగానే ఇక్కడికి వస్తే మెయిన్ అయితే చూడండి గ్రా ఇచ్చాడు. ఇలాగైతే మనకి ప్రతిసారి గ్రా లేకపోతే ఏడబ్ల్యూఎం లేకపోతే ఏఎంఆర్ ఇవైతే కాంపిటీషన్ వస్తాయి. మీకు రేర్గా అయితే ఏ కాన్లు MK14 గట్ట ఇవైతే ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే మనకు ఒక సెకండ్ క్రియేట్ ఉంది. ఇది సెకండ్ థీమ్కి వెళ్ళాక ఓపెన్ అవుతుంది. ఎక్కడ చూసుకుంటే మనకి ఒక క్రియేట్ ఉంది. ఆ క్రియేట్లోని మనకి స్టీమ్ కాయిన్ అనేది ఒకటి వచ్చింది. స్టీమ్ కాయిన్ చాలా యూజ్ అయితే చూపిస్తాం తర్వాత. అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనకి పక్కన ట్రాక్ ఉంది కదా, అక్కడికి ఎనిమిస్ వస్తే మనము ఫైట్ కూడా తీసుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడికి ఇలా కూర్చొని ఎనిమిస్ వస్తే ఇలా అంటే అలా ఫైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ ఆగాక చూపిస్తాను. మనమైతే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చూసుకుంటే మనకి స్టేమ్ టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి, 5 టోకెన్స్. ఇలాగ ప్రతి స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకి స్టీమ్ టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ట్రైన్ ఎప్పుడు వచ్చినా మీరు దాని దగ్గర నుంచోకండి. నుంచుంటే మంటలు ఎక్కిపోతారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఒక షాప్ కేబుల్ ఉన్నాడు. ఇక్కడైతే లైమ్ జ్యూస్, స్ప్రింగ్లింగ్ వాటర్ ఉన్నాడు. కానీ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలి. అదైతే అంటే నెక్స్ట్ థీమ్కి వెళ్ళక చూపిస్తాను గైస్, అప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే చూస్తే ఇక్కడ ఇంకొక క్రియేట్ అనేది ఉంది. టైం అయిపోయింది. టైం అయిపోగానే మనకి టోకెన్స్ ఇస్తాను. చూసాను చూసారా, ప్రతిసారి టైం అయిపోతే మనకి టోకెన్లు ఇస్తూ అలా అవుతుంది. ఇక్కడైతే చూసుకుంటే లైమ్ జ్యూస్ అనేది మన జ్యూస్ లాంటిది తాగితే జ్యూస్ లాగా తర్వాత అలాగా నల్లగా మన హీల్ కూడా మిగిలింది. ఇప్పుడు చూసుకుంటే మనం స్టేషన్కి వచ్చింది, మనకి మళ్ళీ 5 టోకెన్స్ ఇస్తారు. ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడికి వస్తే మనకి వేరే రెడ్ కలర్లో షాప్ ఉన్నాడు కదా, ఇక్కడికి వస్తే మనం ఒక టోకెన్ ఇలా తీసుకోవచ్చు. 11 టోకెన్స్ ఉన్నాయి. మనం ఒక టోకెన్ 4 టోకెన్స్కి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే M24 7 టోకెన్స్కి అయితే వస్తుంది. ఇలాగైతే మీరు కొనుక్కోవచ్చు. అంటే దాని తర్వాత ఇది ఉంది, మనకి చిన్నపాటి లూట్ వస్తుంది. ఇప్పుడు మనం అలాగే థీమ్కి వెళ్ళిపోదాం. చూసారా, ఇక్కడైతే మీరే చూసారు కదా, బ్లూ కలర్ ఒక లైన్ ఉంది.
తర్వాత అయితే స్టాప్ లేదనుకుంటా, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఓకే గైస్, మనమైతే థీమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీరైతే చూడొచ్చు, ఇదే సెకండ్ థీమ్ అనమాట. లోపలికి వెళ్ళాక క్రియేట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, మీరైతే అక్కడ చూసి ఉండొచ్చు ఒక షాప్ కీపర్. ఇక్కడైతే చూస్తే మనకి రియల్ లైఫ్లో ఎలాగైతే దిగుతామో అలాగే ఉందాం. మీరైతే చూసినట్లుగా అయితే ఇందాకలా మనకి ఎలాగైతే ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా అలాగే ఓపెన్ చేస్తారు. ఈసారి కూడా ఒక P90 లేకపోతే AWM అలాగే వస్తాడు. ఇక్కడైతే మనం ఇందాకలే దాన్ని చూసాం కదా, ఇదైతే వన్ టైమే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఓడిఎస్ ఇక్కడైతే 1 టోకెన్ ఇచ్చుకుంటే 4 టోకెన్స్గా మారుతాయి. దాని తర్వాత M24 అయితే 7 టోకెన్స్కే వస్తుంది. ఇలాగైతే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి లూట్ వచ్చింది. ఇక్కడ ఏఎంఐ గట్టి ఇవన్నీ కామన్గా వస్తాయని P90 ఇవన్నీ ఇవైతే కామన్ థింగ్స్. ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇందాకలా మెయిన్ అంటే ఇందాక వచ్చాం కదా క్రియేటర్ వెళ్ళిపోయి లూట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకుంటే మనకి షాప్ కీపర్ ఉంటుంది. వీడి దగ్గరికి వస్తే ఇక్కడ స్ప్రింక్లింగ్ వాటర్ ఉంది. ఇక్కడైతే మా ఊరికి బ్లడ్ లేదు. వీడైతే భలే చేస్తాను కదా. ఇక్కడైతే ఇన్వెంటరీలో చూసుకుంటే మనకైతే స్ప్రింక్లింగ్ డ్రింక్ అయితే వచ్చింది. నాకైతే హెల్త్ తక్కువ ఉంది కదా, తాగెక్క చూడండి మ్యాజిక్ అవుతుంది. చూసారా, స్పీడ్కి నిండిపోయింది. ఒకటే కొనుక్కోగలం, రెండోసారి కొనుక్కోలేం. ఇక్కడైతే నా దగ్గర టోకెన్స్ లేవు కాబట్టి కొనుక్కోలేకపోతున్నాను. ఇక్కడైతే కొనుక్కోవాలి అంతే. చూసారు కదా, అలాగా మనకి స్ప్రింక్లింగ్ వాటర్ అనేది పనికి వస్తుంది. అయితే ఎక్కువ మెయింటైన్ చేసుకోండి, మనకి చాలా స్పీడ్గా హీల్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత సైడ్ థీమ్కి వెళ్ళి కొలుద్దాం. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో ఇంజెక్షన్ అయితే ఉంది. ఆ ఇంజెక్షన్ అయితే కొడుచుకుంటే మనకి టైటాన్ అయితే వస్తుంది. చూడండి, చూసారా, టైటాన్ అయితే వచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫస్ట్ ఇంజెక్షన్లోనైతే వైల్డ్ టైటాన్. వీడికైతే ఏ పవర్స్ ఉన్నాయంటే చూసారా, ఒక పవర్ ఇది ఉంది, ఇంకొక పవర్ అయితే ఇది చూపిస్తాను చూడండి. ఇలాగైతే మనం ఎనిమిస్ని అయితే కొట్టచ్చు. ఎనిమిస్ మనల్ని ఫైర్ చేసినప్పుడు ఏదన్నా స్ట్రీక్ వెళ్ళి లేకపోతే బ్లడ్ అయిపోద్ది. కలిస్తే చూపిస్తుంది చూడండి. చూసారా, బ్లడ్ అయితే అయిపోతుంది. బ్లడ్ అయితే చూసారా, ఈ బ్లడ్ ఒకేలా అయిపోతే ఇలా పడిపోతారు. టైం అయితే ఉందో టైం తర్వాత మళ్ళీ వస్తారు. మనమైతే ఆల్రెడీ యూజ్ చేసినప్పుడు ఫార్మేషన్ అయితే ఇంకోటి అవ్వట్లేదు. అది కూడా సేమ్ టైటన్ లాగే. అంటే ఇప్పుడు మనోడు వైల్డ్ ఉన్నాడా, అది నార్మల్ టైటన్ అది. ఇప్పుడైతే మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే మనం చూసుకుంటే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ అయితే తీసుకోవడం జరగాలి. స్పీడ్గా అయితే ఇలా అయితే స్పీడ్గా అయితే వెళ్తాడు. ట్రైన్ వచ్చింది, అది వచ్చినప్పుడు కానీ ఓకే గైస్, మనం ఇదే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికైతే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడికైతే మనకు రాగానే ఒక 3 స్టీమ్ టోకెన్స్ వస్తాయి. ప్రతి 2 స్టీమ్ టోకెన్స్ వస్తాయి. అలాగే ప్రతి దాంట్లోనే వస్తే ఇలాగ ఒక క్రియేట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ట్యాప్ చేయమన్నాడు. లైట్ గోల్డ్ వచ్చినప్పుడు మీరు ట్యాప్ చేస్తే క్రియేట్ అయితే అన్లాక్ అవుతుంది. ఇలాగైతే మీకు లూట్ వస్తుంది. మీకైతే అలాగ లూట్ వస్తుంది ప్రతిసారి. మీరైతే అలా అంటే డైరెక్ట్గా ట్రైన్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ దిగి ఇందులోకి వచ్చుతారు కదా, అలాగైతే మీరు ప్రతిసారి లూట్ అవ్వచ్చు. మీకైతే ఈ ట్రైన్ గురించి అర్థమై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు దూకిస్తే గాల్లోకైతే ఎగిరిపోతారు, లేకపోతే కిందకి పడైనా చెడిపోతారు. ట్రైన్ నడుస్తుంది కదా, అది దూకిసైనా చెడిపోతారు. ఇక్కడైతే చూసుకుంటే ఒక చిన్న థీమ్ ఉంది. ఆ థీమ్ దగ్గరికి అయితే వెళ్ళి కలుగుతాం గాయ్స్.
ఓకే గ్యాస్, మనమైతే చిన్నపాటి థీమ్లోకి అయితే వచ్చాం. మీరైతే ఇక్కడ చూస్తే ఎనిమీస్ అయితే మనల్ని కొట్టచ్చు. అందుకే స్పీడ్గా అయితే దిగకండి, లేకపోతే తర్వాత అయితే రండి ఎనిమిస్ లేనప్పుడు ముందైతే వచ్చినప్పుడు అదే 5 మినిట్స్ అయ్యి వచ్చారు అనుకోండి, ఎనిమిస్ ఎక్కడన్నా గాయచేయచ్చు. లేకపోతే ట్రైన్ నుంచి వస్తారు కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే గ్రీన్ కలర్ లైన్ ఉందా, ఇక్కడ మీరైతే చూస్తే ఇక్కడ 4 అని ఉంది కదా, అక్కడ ఒక ట్రైన్ అయితే వస్తుంది 5 నుంచి. అది వచ్చినప్పుడు మనకి అటాక్ జరగచ్చు, అలాగైతే చూసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఒక క్రియేట్ అయితే ఉంది. మీరు స్టార్టింగ్లో ఈ క్రియేట్ అయితే చూసి ఎలా ఓపెన్ చేయాలి అని అనుకుంటారు. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పైప్ ఉంది. ఆ పైప్ని ఫాలో అయ్యారనుకోండి, ఓపెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ ఉందా, అలా ఓపెన్ నొక్కండి అంతే. ఒకటైతే అన్లాక్ అయింది కదా, ఇంకోటి అయితే అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి. అన్లాక్ చేస్తారు, అన్లాక్ అయితే చేస్తాం గైస్. ఇక్కడైతే చూడండి, ఇక్కడ దగ్గరికి వస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ దగ్గరికి వస్తే ఇక్కడ దగ్గరికి వచ్చేవంటే ఇక్కడ మొత్తం అంతా తిరుగుతాను. మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది చూడండి. చూసారా, ఇక్కడైతే ఓపెన్ అనే బటన్ వచ్చింది. ఇక్కడైతే చూసుకుంటే ఓపెన్ చేస్తే మనకైతే ఒక క్రేట్ అయితే వస్తుంది. స్టార్టింగ్ ఎవరైనా ఆ క్రేట్లో అయితే మనకి ఒక వ్యక్తికి అయితే సరిపోయినంత లోడ్ అయితే ఇందులో దొరుకుతుంది. వస్తాయి. ఇక్కడైతే చూసారా టైటాన్స్ అని ఉంది. ఇందాకైతే మనం వాడింది ఇక్కడ ఇదే మనం వాడిసాం కాబట్టి మనకు అనిపించింది అదైతే వైల్డ్ టైటాన్. ఇక్కడైతే చూసారా, మీరు ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇలాగా మీరు ఎప్పుడైనా ట్రైన్ వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోకండి. ఇక్కడ ఎలా ఉంటుంది కదా, ప్లేయర్ ఇన్ ఏరియా 2 అని ఉంది కదా, అప్పుడైతే సేఫ్ అనుకోండి. లేకపోతే మీరు అందులో ఉన్నారనుకోండి, ఇప్పుడు అతను వచ్చారా అంటే ఆ టీమేట్ ఉన్నాడా అంటే అక్కడ ఆగేయచ్చు. అందుకే మీరు ఇక్కడ సేఫ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సైడ్కి ఒక స్కేట్ బోర్డ్ లాగా ఒకటి ఉంది చూడండి, ఒక స్కేట్ బోర్డ్ లాగా ఉంటుంది. ఇదైతే యూజ్ చేసుకొని అటు నుంచి ఇటు తిరగచ్చు. చూసారా, ఇలాగైతే ఈజీ వేలోనే మీరు మొత్తం అంతా లూట్ చేసుకోవచ్చు. మీకైతే మొత్తం అంతా అర్థమైంది అనుకుంటా ఈ గేమ్ గురించి. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్స్. అలాగే ఎంతవరకు మీరు చూసినట్లయితే నా వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియోలు ముందు వస్తాయి. కాబట్టి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ముందు వస్తాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బాయ్ గైస్.